UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మి సర్వభౌతికామి దర్శ దత్తాత్రేయ నమస్తంతని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజిత 3, అవమానం 1. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాషాఢము, శ్రావణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు తెలివితేటలు, ఆలోచనము, ధైర్యము చాలా వరకు గొప్పగా ఉంటుంది. కానీ ఏ పనైనా కూడా వీళ్ళు అతి తొందరగా చేయగలుగుతారు. ఏ పనైనా కూడా తక్కువ ఏజీలో ఎక్కువ లాభం పొందుతారు. తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద బిజినెస్లు చేయగలుగుతారు. పెద్ద పెద్ద కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఇలా మైండ్లో ఏ విధంగా అనుకుంటున్నారో ఆ పని వీళ్ళు తప్పకుండా అతి వేగంగా వీళ్ళు సాధించగలుగుతారు. కానీ సాధించిన తర్వాత వీళ్ళు మధ్యలో కొంతమంది కొన్ని కారణాల వలన వీళ్ళ మీద కొన్ని గ్రహశక్తులు పీడిస్తున్నాయి. ఆ గ్రహశక్తులు పీడించిన దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం పట్టుకున్నా ఏది అనుకున్నా టప్పన అవుతుంది, మధ్యలో బ్రేక్ అయిపోతుంటుంది. అలా బ్రేకు కాకోకుండా మళ్ళీ వీళ్ళు వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఏ కార్యక్రమాలు వీళ్ళు చేయాలనుకుంటున్నారో స్వహాశక్తిగా చేయాలి. ఇండిపెండెంట్గా చేసిన వేళలో జయప్రదం అవుతుంది. లేదు మనకు పార్ట్నర్షిపే కావాలనుకుంటే పార్ట్నర్షిప్లో అనేది 3, 7, 5, 9 ఉండకూడదు. మరి పార్ట్నర్షిప్లో ఉంటే ఇద్దరే ఉండాలి. ఇద్దరు ఉంటేనే ఇలా జాతకంలో మంచి కలిసి వస్తుంది. 3, 4, 5 మంది, 6 మంది ఉన్నారనుకోండి, వీళ్ళకి లేనిపోయిన చికాకులు, లేనిపోయిన ఇబ్బందులు రావటం, మానసికంగా ఇబ్బందులు పడటం, చికాకులు పడటం, ఇబ్బంది పాలు కావటం, మానసికంగా కొన్ని బాధలు పడే యోగాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎంత సంపాదించినా కూడా పైకి పోరు, కిందికి పోరు, లెవెల్లోనే ఉంటారు. ఒకే లెవెల్లోనే కనపడుతున్నారు. అంత హై లెవెల్ లేదు, అంత డౌన్ లేదు. కాబట్టి ఇలా మనసులో అనుకున్న కోరికలు, వీళ్ళు చేయాల్సిన పనులు, వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కానీ మరి వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషాలు, కేతువ, రావు, శని, గురుడు, ఈ గ్రహాలు ఈయన మీద ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి. అవి ఎక్కువగా పట్టి పీడించిన దాని వలన వీళ్ళు ఎంతలావు పని కూడా చేసే పని కూడా చేయలేకపోతారు. వీళ్ళు ఎత్తే బరువు కూడా ఎత్తలేకపోతారు. ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మానసికంగా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి త్వరలోనే కనబడుతున్నాయి. అది లేకోకుండా వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో, ఏ రూట్లో వెళ్దాం అనుకుంటున్నారో ఆ రూట్లో వీళ్ళు తప్పకుండా సాధించాలంటే ముఖ్యంగా వీళ్ళు పూజించాల్సింది మెయిన్గా నవగ్రహ పారాధన చేయాలి. నవగ్రహాలు అనగా 9. ఈ నవగ్రహాలు 9 వారాలు, 9 శనివారాలు ఆ నవగ్రహాల చుట్టూ 9 వారాలు తిరిగి, ఆ 9 వారాలు తిరిగేటప్పుడు నవధాన్యాలు, నల్లటి నూములు, దాంట్లో ఒక నల్లటి గుడ్డ, దాంట్లో కొంచెం బెల్లం గడ్డ పెట్టి 9 వారాలు 9 చుట్లు తిరిగి అక్కడ పెట్టి దీపారాజన వెలిగించేసి నవగ్రహ దగ్గర పెట్టేసి 9 సార్లు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ మీరు అక్కడి నుంచి వేరే గుడికి వెళ్ళొద్దు. అది చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి మీ పనులు చేసుకోవాలి. చేసిన వెడల మీకు అష్ట కష్టాలు తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఏ పని అనుకుంటున్నారో ఆ పనులలో మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా,
ఏ ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా, ఏ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఏ ఒక పని చేయాలనుకున్నా కూడా ముందే మీరు మూవ్ కావద్దండి. దాని గురించి ఆలోచించి, ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయాలి. తొందరపాటు వలన మీకు లేనిపోయిన సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటిది మీకు ఎలాంటి ఇబ్బందులు మీకు రాకోకుండా అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలగాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన ఎలాంటి దోషాలు అవన్నిటిని మేము చూసి వివరంగా కట్టడి కట్టి జాతక ఫలితం వేసి చూసి చెప్పగలుగుతాము. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. ఓం నమ శివాయ. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.